నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన స్నేహితుడు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 16/11/2006లో ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. చిన్నమ్మాయిని చూడటానికి వెళ్ళి పెద్దమ్మాయిని చేసుకుంటానంటే బాగుండదురా, కాదంటే నచ్చలేదని చెప్పేసి వేరే సంబంధం చూసుకుందాం అంది వైదేహి కొడుకుతో. నీలిమిని నువ్వు మర్చిపోయావా అమ్మా? స్కూల్లో నాకు బెస్ట్ ఫ్రెండు, మన ఇంటికి కూడా 4-5 సార్లు వచ్చింది. తల్లి మాటల్ని పట్టించుకోకుండా అడిగాడు సూర్య. సూర్య స్నేహితులంతా వైదేహి గుర్తే. చామన ఛాయలో బొద్దుగా ఉండి అతనితో తమ ఇంటికి వచ్చిన నీలిమను ఆమె మర్చిపోలేదు. నీలిమ తల్లి చనిపోయినప్పుడు తను వెళ్ళి ఓదార్చింది కూడా. కానీ ఎలా? ముందు రోజు పెళ్లి చూపులకు వెళ్ళారు. అక్కడ పెళ్లి కూతురి అక్కగా కనిపించింది నీలిమ. మా పెద్దమ్మాయి నీలిమ ఎంఎస్సీ పాస్ అయింది, లెక్చరర్. ఇప్పుడే పెళ్లి చేసుకోరంటోంది. ఎంత చెప్పినా వినటం లేదు. తన కోసం ఆపటం ఎందుకని కావ్యకు చేసేస్తున్నాం అని పరిచయం చేశాడు రాజశేఖరం, పెళ్లి కూతురి పినతండ్రి. గుర్తుపట్టావా? ఆప్యాయంగా అడిగాడు సూర్య. బదులుగా చిరునవ్వు నవ్వింది నీలిమ. మీకు మా నీలిమ తెలుసా? అడిగాడు రాజశేఖరం. ఇద్దరం 10th దాకా కలిసి చదువుకున్నాం, జవాబిచ్చాడు సూర్య. ఏమ్మా నీలిమ, బాగున్నావా? వైదేహి కూడా పలకరించింది. ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుండి సూర్య ఈ పాట పాడుతున్నాడు. అక్కడ వాళ్ళిద్దరూ ఇవేం మాట్లాడుకోలేదు. అదొక్కటే అదృష్టం. అక్కడితో ఆ సంభాషణ ఆగిపోయింది. లేకపోతే అక్కడే అవాస అయ్యేదనిపించింది వైదేహికి. ఇప్పుడు నీ క్లాస్మేట్ అంటున్నావు, వరహీనం అవుతుందేమో. తల్లి చెప్తున్న మరొక అభ్యంతరాన్ని కొట్టిపారేశాడు సూర్య. అసలు పెళ్లి చేసుకోనందిట అందామె. అంటే అలా వదిలిపెట్టేటివేనా? ఎందుకు చేసుకోనందో తెలుసుకుని నచ్చ చెప్పే బాధ్యత రాజశేఖరం గారికి లేదా అన్నాడు. అడిగారేమో, తనెవరినైనా ప్రేమించి భంగపడిందేమో అంది వైదేహి. అలాంటిదేమీ ఉండదమ్మా. తనలో అలాంటి మెచ్యూరిటీగా అనిపించలేదు. ఆ 15 ఏళ్ళప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవటం చేసుకోకపోవటం అవన్నీ వాళ్ళ కుటుంబ వ్యవహారాలు. ఇష్టమైతే నువ్వు చూసిన పిల్లని చేసుకో, లేకపోతే ఊరుకో. అంతేగాని ఇలాంటి వేషాలు ఇస్తే మర్యాదగా ఉండదు. అప్పటిదాకా మౌన శ్రోతగా వాళ్ళ సంభాషణ వింటున్న తండ్రి మూర్తి కలగజేసుకుని ఖచ్చితంగా అన్నాడు. తను నా ఫ్రెండ్ నాన్న, తనకు సహాయం కావాలి. ఆ విషయం నాకు స్పష్టంగా తెలుస్తోంది. ఏమీ చేయకుండా ఎలా ఉంటాను? కొన్ని బాగుండనివే కొందరికి ఉపకరిస్తాయి. నేను నీలిమన చేసుకుంటాను నాన్న. ఎవ్వరిని నొప్పించకుండా అందరినీ ఒప్పించే చేసుకుంటాను. అంతకంటే స్పష్టంగా చెప్పాడు సూర్య. ఎదిగిన కొడుకుకి అంతకంటే ఏం చెప్పగలరు? ఎలాంటి అపఖ్యాతి వస్తుందో అనిపించిన భార్యాభర్తలిద్దరూ మౌనం వహించారు. నేరుగా నీలిమ పనిచేస్తున్న కాలేజీకి వెళ్ళాడు సూర్య. అప్పుడే క్లాస్ పూర్తయి వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళబోతోంది ఆమె. సూర్య ఎదురొచ్చాడు. అతన్ని చూసి తెల్లబోయింది. నిన్న మాట్లాడలేదేం, అందుకే ఇవాళ వచ్చాను అన్నాడు. బాగుండదని పొడిగా జవాబిచ్చింది. చిన్నప్పటి స్నేహితుడు కనిపిస్తే మాట్లాడలేనంత అస్వతంత్రతలో ఆమె ఉందని అతనికి అర్థమైంది. మాట్లాడాలని వచ్చాను, ఫ్రీ అయినా? జేబులో నుంచి సెల్ తీసి టైం చూసి 1 గంట అవుతోంది, బయట లంచ్ చేద్దామా అడిగాడు. ఆమె తలూపింది. ఇద్దరూ బయటకు నడిచారు. హోటల్ అవంతి సీన్కి వెళ్ళారు. రావటం అయితే వచ్చింది, కానీ నీలిమకు చాలా ఇబ్బందిగా ఉంది. చెల్లెలకు ప్రపోజ్ చేయబడ్డ వ్యక్తితో ఇలా రావటం. కానీ అతనంటే ఉన్న అభిమానం దాన్ని అధిగమించింది. లంచ్ ఆర్డర్ ఇచ్చాక అది వచ్చేదాకా కొద్దిసేపు ఏవో విషయాలు మాట్లాడుకున్నారు. మీ అమ్మ చనిపోయాక మీరు ఆ ఊరు నుంచి వెళ్ళిపోయారు. సెలవులు కదా, నేనప్పుడు మా తాతగారి ఊరు వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి మీరు లేరు. అలా జరుగుతుందని కొంచెం కూడా ఊహించలేదు. చాలా రోజుల పాటు నువ్వు గుర్తొచ్చి దిగులేసేది. మళ్ళీ కలుసుకుంటాం అనుకోలేదు అన్నాడు అతను. తల్లి ప్రస్తావన రావటంతో నీలిమ ముఖం విషాదంగా మారింది. ఆమెకు 15 ఏళ్ళప్పుడు జరిగింది ఆ సంఘటన. పెళ్లికి వెళ్ళొస్తూ ఉంటే కారుకు యాక్సిడెంట్ అయి నీలిమ తల్లి చెల్లి అక్కడికక్కడే చనిపోయారు. ఆమె తండ్రి మిగిలారు. చాలా పెద్ద ట్రాజడీ అది.
నీలిమ చదివే స్కూలు పిల్లలు, టీచర్లు అందరూ వచ్చి ఓదార్చి వెళ్లారు. సూర్య వైదేహిని తీసుకొచ్చాడు. ఆమె దగ్గరకు తీసుకుని ఎన్నో విధాలుగా ధైర్యం చెప్పింది నీలిమకి. నెల రోజులు అసలు స్కూలుకే వెళ్ళలేదు నీలిమ. దిగులు బెంగ ఆమెను తినేసేవి. చదువుతున్నది 10th క్లాస్, పబ్లిక్ ఎగ్జామ్స్. నోట్స్ అన్నీ రాసి పెట్టేవాడు సూర్య. వెంట పెట్టుకుని స్కూలుకు తీసుకువెళ్ళేవాడు. ఏడుస్తూ ఉంటే ఓదార్చేవాడు. టిఫిన్ బాక్స్లో అన్నం తీసుకొచ్చి బలవంతంగా తినిపించేవాడు. ఆమెకు మళ్ళీ ఊపిరి పోసింది అతని స్నేహమే. ఎలాంటి ఆకాంక్షలు కోరికలు ఎరగిన స్నేహం. అదే సంవత్సరం నీలిమ తండ్రి ఆ ఊరు నుండి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడు. అవన్నీ లిప్తలో గుర్తొచ్చాయి. ఆ తర్వాత జరిగినవి కూడా. వేరే ఊరు వెళ్ళాక నీలిమ తండ్రి రాజశేఖరం మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు సరళ. అప్పటిదాకా నీలిమకు తండ్రితో ఉన్న అనుబంధం ఏదో పలచబడ్డట్లయింది. అప్పటిదాకా లేని దూరం సంకోచం మొదలయ్యాయి ఆయన దగ్గర. కావ్య రాక ఆ దూరాన్ని మరింత పెంచింది. కావ్య సరళకు అక్క కూతురు. తనకు పిల్లలు పుట్టరని తెచ్చి దగ్గరుంచుకుంది. నీలిమ కన్నా 2 ఏళ్లు చిన్నది. ఆమెనే ముందు రోజు సూర్య వెళ్ళి చూసింది. నువ్వు పెళ్ళెందుకు చేసుకోలేదు నీలిమ? ఉన్నట్లుండి అడిగాడు సూర్య. మన ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. నువ్వు నేను మిగిలాము. నీకు చెయ్యకుండా కావ్యకు చేయటం ఏమిటి? అసలు ఎవరి కావ్య? మీ చెల్లి అప్పుడే పోయిందిగా. మామూలుగా ఉన్నట్టు ఉండటానికి ప్రయత్నించాడు. అతని కన్సర్న్ తనను గురించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారన్న ఆలోచన ఆమె మనసును కుదిపాయి. నలుగురున్న కుటుంబంలోని 2 వ్యక్తులు చనిపోయాక మిగిలిన 2 కుటుంబం అనుకోలేక మళ్ళీ పెళ్లి చేసుకున్నారు నాన్న. ఇంట్లో కేంద్ర బిందువు పిన్ని అయింది. సహజమే. నాకు ఆవిడకు చనువు ఏర్పడలేదు. అది కూడా సహజమేననుకుంటా. కావ్య పిన్ని అక్క కూతురు. పిన్ని చుట్టే తిరిగేది. నాన్న ఆఫీసు నుంచి రాగానే పిన్ని ఎదురెళ్ళేది. పిన్ని వెంటే కావ్య కూడా వెళ్ళేది. అమ్మ ఉన్న రోజుల్లో నేను ఎదురెళ్ళినట్లే. ఆయన చేతుల్లో అవి అందుకునేది. తనకు నచ్చినవి తీసుకుని మిగతావి వదిలిపెట్టేది. ఆ మధ్యలోకి ఎలా చొరబడాలో అర్థం కాక అలాగే ఉండిపోయాను. నాన్న నాకు ఇంకా ఇంకా దూరం జరిగారు చెప్పింది తన మనసు తీరుస్తూ. సూర్యకు బాధ అనిపించింది. ఆమె మౌనంగా ఇన్నాళ్ళు అనుభవించిన బాధను అతనిప్పుడు అనుభవించాడు. బాంధవ్యాలు పరాయీకరణ కావటంలోని విషాదం అర్థమైంది. మరి పెళ్ళెందుకు వద్దన్నావు నీలిమ? చేసుకుంటే నీ ఇల్లు నీకు ఏర్పడేది కదా. స్వతంత్రంగా సంతోషంగా ఉండేదానివి. ఆర్తిగా అడిగాడు. ఇబ్బందిగా చూసి తలదించుకుంది నీలిమ. ఇంట్లో ఎన్నో వ్యవహారాలు, అవన్నీ ఇతనికి చెప్పాలా? మనసు లోపలికి ముడుచుకుపోతున్న భావన. తల్లిపోయిన కొత్త రోజులు, అతని అభిమానం గుర్తొచ్చాయి. అతని దగ్గర దాపరికం ఏమిటి అని మళ్ళీ వెంటనే అనిపించింది. పిన్ని క్రెడిట్ కార్డులు ఇష్టం వచ్చినట్లు వాడిస్తుంది. అందులో నుంచి వచ్చే డబ్బుని, దాంతో కొనగలిగే వస్తువులని గురించి తప్ప పెరిగిపోతున్న అప్పు గురించి, నెల నెలకి పెరిగిపోతున్న ఇన్స్టాల్మెంట్స్ గురించి ఆలోచించదు. నాన్న చెప్పబోతే కోపం. నాన్నది 2వ పెళ్ళని, ఆయనకి ఇంకా పిల్లలు పుట్టరని తెలిసే చేసుకుంది. పెళ్ళప్పటికీ ఆవిడ వయసు తక్కువ కాదు. కానీ ఈ 2 విషయాలతో ఆయన్ని గుచ్చి బాధ పెడుతుంది. నీలిమ గొంతులో తీవ్రమైన బాధ. క్రెడిట్ కార్డుల మీద అప్పు లక్షల్లో ఉంటుంది. నా జీతం ఇంట్లోనే ఇస్తాను. 2 జీతాలు కలిపినా చాలదు. అవి కాక పర్సనల్ లోన్స్. ఇంకా చాలక నాన్న బయట కూడా అప్పులు చేస్తున్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక బాగా స్మోక్ చేస్తున్నారు. నాకేమిటో భయంగా ఉంటుంది. ఆయన ఏ క్షణానైనా సూసైడ్ చేసుకుంటారేమో అనిపిస్తుంది. ఆ టెండెన్సీ అలా అనిపిస్తుంది. ఇల్లు అమ్మేసి కావ్య పెళ్లి చేస్తారంటున్నారు అంది. మరి నీ విషయం అడిగాడు సూర్య. ఈ పరిస్థితుల్లో నేను పెళ్ళి ఎలా చేసుకోను అంది. తదేకంగా చూశాడు సూర్య ఆమెను. ఎంత అమాయకత్వం! తనింట్లోనే తనకు జరుగుతున్న అన్యాయాన్ని సైతం గుర్తించలేనంత అమాయకత్వం. దానికి తోడు తండ్రి పట్ల అవధుల్లేని ప్రేమ కూడా. ఎలాంటి తండ్రి అతను! కన్న కూతుర్ని ఆక్టోపస్లా పీల్చేస్తూ పెంపుడు కూతురి కోసం త్యాగాలు చేస్తున్నాడు. నిరసనగా అనుకున్నాడు సూర్య. నీలిమ, మనిద్దరం పెళ్లి చేసుకుందామా? మెల్లిగా అడిగాడు. నీలిమ ముఖం కోపంతో ఎర్రబడింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కావ్యం చూసుకోవటానికి వచ్చి ఇదేంటి? వద్దు, తను హర్ట్ అవుతుంది, అసహ్యంగా ఉంటుంది అంది. నేను మేనేజ్ చేస్తానుగా.
వద్దు సూర్య, మన స్నేహం స్నేహంలాగా ఇలాగే ఉండిపోని. నాన్న పిన్ని ఇద్దరు బాధపడతారు. సరే నీలిమ, ఎంతకాలం ఇలా ఉంటావు? ఎప్పటికి తీరుతాయి నీ సమస్యలు? నీలిమ తలదించుకుంది. నీలిమ, మనం సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. ఇద్దరం కలిసి అయితే మీ నాన్న సమస్యలు తీర్చగలం. అదేదో కావ్యం చేసుకుని కూడా చేయొచ్చు. పదునుగా ఉంది నీలిమ గొంతు. నువ్వు తప్ప వాళ్ళెవరూ నాకేమీ కారు. స్థిరంగా ఉంది సూర్య జవాబు. చాలాసేపటిదాకా నీలిమ ఏమీ మాట్లాడలేదు. ప్లేట్లో ఉన్న పదార్థాలను కెలుకుతూ ఉండిపోయింది. తనకు పెళ్లి పట్ల విముఖత ఏమీ లేదు. సూర్య అంటే అయిష్టం కూడా లేదు. సూర్యను పెళ్లి చేసుకుంటే తండ్రి సమస్యల నుంచి బయటపడతాడా? ఎలా? ఎవరో ఒకరు సపోర్ట్ కావాలనిపిస్తోంది తనకి. తండ్రికి కూడా అలాగే అనిపిస్తుందేమో. ఒక సమస్యను అందులోనే ఉంటూ విశ్లేషించడం వేరు, దానితో సంబంధం లేని వ్యక్తి విశ్లేషించడం వేరు. ఈ రెండు దృక్పథాలు కలిసే చోట ఆ సమస్యకు పరిష్కారం ఉంటుందేమో. జవాబు ఇవ్వలేకపోయింది. సరే, నేను మీ నాన్నగారితో మాట్లాడతాను అన్నాడు సూర్య తనే నిర్ణయం తీసుకుని. సార్, మీతో పర్సనల్గా మాట్లాడాలి. ఎక్కడైతే వీలవుతుందో చెప్పండి. సూర్య ఫోన్ చేసి అడిగేసరికి ఆశ్చర్యం కలిగింది రాజశేఖరానికి. ఇంటికి వచ్చేయండి అన్నాడు మామూలుగా. ఎక్కడైనా బయట పార్కుకి రాగలరా? గాంధీ బొమ్మ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను సూర్య సూచించాడు. అలాగే, అరగంటలో అక్కడ ఉంటాను అతనికి జవాబిచ్చి బయలుదేరాడు రాజశేఖరం. మనసు నిండా ఎన్నో సందేహాలు. అక్కడికి చేరేసరికి సూర్య ఎదురు చూస్తున్నాడు. రండి అంటూ ముందుకు దారితీశాడు. ఇద్దరూ ఒక బెంచి మీద కూర్చున్నారు. రాజశేఖరానికి వింతగా ఉంది. ఇలా పార్కులో కూర్చుని విషయాలు చర్చించుకునే రోజులు ఇంకా మిగిలిన్నాయా? ఎవరిని పలకరించినా అవంతి సీన్లో వెయిట్ చేస్తాను, రత్నాలు లంచ్ తీసుకుంటూ మాట్లాడుకుందాం అనేవాళ్లే. మసక చీకటి వాతావరణంలో మనసంతా ముసురు పట్టినట్లు ఉంటుంది తప్ప ఆలోచనలు చురుగ్గా కదలవు. ఇక్కడేమిటో ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించింది. సూర్య ఇద్దరికీ 2 కొబ్బరి బొండాలు తీసుకొచ్చాడు. తనొకటి తీసుకుని ఆయనకొకటి ఇచ్చాడు. మీరు నన్ను గుర్తుపట్టలేదు. నీలిమ కోసం మీ ఇంటికి చాలాసార్లు వచ్చాను, ముఖ్యంగా ఆంటీ పోయినప్పుడు అన్నాడు. రాజశేఖరానికి నిజంగానే గుర్తు రాలేదు. అవి చీకటి రోజులు. ఎవరు ఎవరిని ఓదార్చారో, ఎలా ఆ దుఃఖంలో నుంచి బయటపడ్డారో ఇప్పటికీ ఆశ్చర్యమే. కానీ ఆ దుఃఖపు కెరటాలు తననొక ఒడ్డుకి, నీలిమను ఇంకొక ఒడ్డుకి చేర్చినట్లు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఈ మధ్య తామిద్దరి మధ్య దూరం మరీ పెరిగిపోయినట్లుగా ఉంది. ఆయన ఆలోచనలు చదివినట్లు సూర్య చిన్నగా నవ్వాడు. అందులో స్వల్పంగా వ్యంగ్యం అర్థమైంది రాజశేఖరానికి. ఇబ్బందిగా కదిలాడు. నిన్న నీలిమను కలిసి మాట్లాడాను. మీ ఇంటి పరిస్థితులు చెప్పింది. మా ఫ్రెండ్స్ సర్కిల్లో మొత్తం 4 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. అందరం హ్యాపీగా ఉన్నాము. నీలిమ ఒక్కరితే ఇలా. తల్లి లేకపోవటం బాధే, కానీ ఆగిపోయాడు సూర్య. తనకి మా ఇంట్లో ఏ లోటు లేదు. అందరూ మంచిగానే చూసుకుంటారు. అసలు తనకు సమస్యలు ఏమైనా ఉంటే నాతో చెప్తే నేను పరిష్కరిస్తాను కదా అన్నాడు రాజశేఖరం. తన ప్రాబ్లం వల్ల మీరే చేసిన అప్పుల ఒత్తిడిలో ఏ క్షణాన పేపర్ల న్యూస్గా మారిపోతారేమోనని భయపడుతోంది నిదానంగా అన్నాడు సూర్య. రాజశేఖరం ముఖం పాలిపోయింది. చెమటలు పట్టాయి. జేబులో నుంచి కర్చీఫ్ తీసుకుని ముఖం తుడుచుకున్నాడు. సూర్య క్యాంటీన్కి వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కొచ్చి మూత తీసిచ్చాడు. అందుకుని గటగటా తాగేశాడు రాజశేఖరం. మీరు నా మాటలు రిలాక్స్డ్గా వినండి. నీలిమను నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లోనైతే తను ఒప్పుకోదు. అందుచేత కొంత ఓపెన్గా మాట్లాడాలనుకుంటున్నాను. మీ సమస్యలు నేను కొంతవరకు పరిష్కరించగలను అన్నాడు సూర్య. రాజశేఖరం ఏమి మాట్లాడలేదు. నాకు కట్నం అక్కర్లేదు, పెళ్ళి కూడా సింపుల్గా చేయండి. ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నారు కదా, అమ్మితే 30 లక్షల దాకా వస్తుందని చెప్పింది నీలిమ. ముందు అప్పులన్నీ తీర్చేయండి. మిగిలిన దాంట్లో నుంచి 5 లక్షలు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్కు అడ్వాన్స్ ఇవ్వండి. మిగతాది లోన్ తీసుకోవచ్చు. ఎన్ని ఖర్చులున్నా సొంతిల్లు అనేది ఉండాలి. ఇంకా మిగిలింది నీలిమకు, కావ్యకు చెరుసగం ఇవ్వండి. నీలిమకు ఇవ్వకపోయినా నాకేం అభ్యంతరం లేదు, కానీ తను హర్ట్ అవుతుంది. కనీసం కావ్యతో సమానంగానైనా తనను చూడలేదని. అతను చెప్తున్న మాటలకు రాజశేఖరం నిరుత్తరుడై చూస్తూ ఉండిపోయాడు.
ఇవన్నీ జరగకపోతే నీలిమ పెళ్లి చేసుకోదు. ఇప్పుడు తన సంపాదన వాడుకుంటూ ఏదో ఒకలా బండిని నెట్టుకెళ్ళిపోతున్న మీరు ఒక రోజున తనకు జవాబు చెప్పుకోవలసిన పరిస్థితి వస్తే మాత్రం చెప్పటానికి మీ దగ్గర ఏదీ ఉండదు. నేను నీలిమను మాత్రమే చేసుకుంటాను, కావ్యను కాదు. వెళ్తాను, ఆలోచించుకుని చెప్పండి ఏ విషయం. సూర్య వెళ్ళిపోయాడు. రాజశేఖరం అలాగే కూర్చుండిపోయాడు. తనున్న పరిస్థితులు, వాటికి దారితీసిన తన నిస్సహాయత, వాటి చాటున నీలిమను ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్న తన స్వార్థం కళ్లకు కట్టినట్లు కనపడుతున్నాయి. మొదటి భార్య పోయాక ఒంటరితనం తట్టుకోలేక చిన్నపిల్ల నీలిమకేం అర్థమవుతుంది తన దుఃఖం అని రెండో పెళ్లి చేసుకున్నాడు. సరళ చెడ్డది కాదు, ఏదో ఒక సంబంధం అని చేసుకోవలసిన నిస్సహాయత ఆమెది. అందులో నుంచి పుట్టుకొచ్చిన అసంతృప్తి, అసహనం, దాన్ని చల్లబరుచుకునేందుకు ఆమె పెట్టే నిరర్ధకమైన ఖర్చులు, వృధా అవుతున్న నీలిమ జీతం, దాటిపోతున్న ఆమె పెళ్ళిడు. నిజమే, ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాడు. తను కృంగిపోతున్నాడు. చచ్చిపోవాలనే కోరిక తరచుగా కలుగుతోంది. ఎన్నోసార్లు బలంగా అనిపించింది అలా. ఎవరూ గుర్తించనిది తన కూతురు గుర్తించింది. ఎంత ప్రేమ దానికి! తనేం చేశాడని. దాని వైపు నుంచి సూర్య ఎంత చక్కగా రిప్రజెంట్ చేశాడు. నిజమే, అతను చెప్పినట్లు చేస్తే అప్పుల్లో నుంచి విముక్తి తనకి. మిగిలిన డబ్బులో నుంచి సగం తీసి సరళ చేతిలో పెట్టి ఏదైనా చేసుకోమనాలి. 10-15 లక్షలు ఖర్చు పెట్టి ఘనంగా కావ్యకు పెళ్లి చేయాలన్నది సరళ కోరిక. అది అవసరం కాదు, కేవలం కోరికే. అందుకు భిన్నంగా జరిగితే గొడవ చేస్తుందేమో. రెండో పెళ్లి వాడికిచ్చి తన గొంతు కోసారని, ఏ సరదా తీరలేదని ఏడుస్తుంది. ఏడవని. ఇప్పుడు ఒకలాంటి ఒత్తిడి, అప్పుడు ఇంకొకలా. కానీ జీవితాలు నిలబడతాయిగా. నీలిమ కన్నా కావ్య ఎక్కువ కాదు తనకి. ఇప్పటికే నీలిమ జీతం లెక్క లేకుండా వాడుకున్నాడు తను. ఎంతో అన్యాయం జరిగింది నీలిమకి. తను చేసిన తప్పు సరిదిద్దుకోవటానికి వచ్చిన అవకాశం సూర్య. రాజశేఖరం గుండెల నిండా శ్వాస తీసుకుని లేచి నిలబడ్డాడు. ఏదో కొత్త శక్తి వచ్చినట్లు అనిపించింది. తను చర్చిస్తే ఇవన్నీ నీలిమ తనతోటే మాట్లాడేదేమో నేరుగా. తామిద్దరి మధ్యన అడ్డుగోడలు ఏర్పడిపోయాయి. సూర్య వలన మళ్ళీ నీలిమ కనిపిస్తోంది. ఏమిటి, 5 లక్షలతో కావ్య పెళ్ళా? మీకేమైనా మతుండే మాట్లాడుతున్నారా? దానికి మంచి చేస్తామని తీసుకొచ్చాము, ఇదేనా? మా అక్కయ్య అస్సలు ఊరుకోదు. దానికి వచ్చిన సంబంధం కాస్త ఈవిడగారు ఎగరేసుకుపోయింది. కట్నం అక్కర్లేదన్నాడేమో అతడు. మళ్ళీ సగం డబ్బు దేనికిట? అసహనంగా అరిచింది సరళ. చూడు, కావ్యకి ఏదో చేద్దామని తీసుకొచ్చానంటున్నావు. దాని చదువు గురించి ఎప్పుడైనా పట్టించుకున్నావా? బాగుపడేదైతే చదువుకుని అదే నీలిమలాగే జాబ్ చేసేది. ఎవరో ఒకరు ముందుకొచ్చి చేసుకునేవారు. నీలిమకలాగే మనకు తోచింది ఇచ్చి పంపేవాళ్ళం. కానీ నువ్వేం చేశావు? చదువుకోవలసిన పిల్లను చెలికత్తలాగా నీ వెంట తిప్పుకున్నావు అన్నాడు రాజశేఖరం. ఒత్తిళ్లు తగ్గాక అతనిలో వివేచన పెరిగింది. ఇది వరకు అతని ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి డబ్బు పుట్టిద్దామా అనే విషయం చుట్టే పరిభ్రమించేవి. మరో ఆలోచన ఉండేది కాదు. కావ్య విషయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో అతనైతే వివరించి చెప్పగలిగాడు. కానీ సరళే అర్థం చేసుకోలేకపోయింది. అంటే మీ కూతురు రాకుమారి నా కూతురు చెలికత్తె? మండిపడింది. పిన్ని, బాబాయ్ చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఎందుకు అనవసరంగా గొడవ? ముందు నీలిమ పెళ్ళి అవనివ్వండి. కావ్య సర్ది చెప్పింది. ఆమె మనసులో లోపల ఎక్కడో చిన్న గాయం. ఏనుగు చచ్చినా వెయ్యే అనిపించిన లాంటి భావం. ఇంట్లో నీలిమను కొంచెం చులకనగానే చూస్తారు. కనీ కనిపించని అసూయ. ఆమె స్థానంలోకి తాను వచ్చినా, ఆమె హుందాగా పక్కకు తప్పుకున్న విలువ తగ్గకపోవటం ఏదో గుణపాఠం నేర్పినట్లయింది. మీ అమ్మకు నేను మొహం ఎలా చూపించనే? మా ఇంట్లో ఎవరికీ జరగనంత ఘనంగా నీ పెళ్లి జరిపిస్తానన్నాను. ఇప్పుడు అందరిలో ఎలా తలెత్తుకు తిరగను? సరళ ఏడ్చింది. రాజశేఖరం మెత్తపడ్డాడు. ఏడుపెందుకు? నీలిమ పెళ్ళైపోతే కొంచెం కూడ తీసుకుని దీని పెళ్లి చేయకూడదా? ఇంకా నాకు 4 ఏళ్ల సర్వీస్ ఉంది కదా. అయినా పెళ్ళి ఎలా చేశామని కాదు, పెళ్లి కొడుకు ఎలాంటి వాడనేది ముఖ్యం అన్నాడు ఓదార్పుగా. సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానన్నాడు సూర్య. అదేమిట్రా, కట్న కానుకలు లేవు, పెళ్ళైన ఘనంగా చేయకపోతే ఎలా? అంది వైదేహి. అమ్మా, ప్రస్తుతం వాళ్ళున్న పరిస్థితుల్లో డబ్బు ఖర్చు పెట్టలేరు. గ్రాండ్గా చేసుకోవాలనేది మన సరదా. మన సరదా కోసం వాళ్ళని ఖర్చు పెట్టమనటం సరైనది కాదు. మనం రిసెప్షన్ అరేంజ్ చేద్దాం మెత్తగా అన్నాడు.
నువ్వేది చెప్తే విన్నావు గనక నిరసనగా అంది వైదేహి. మనసులో నీలిమ పట్ల కొంచెం కోపం ఉండిపోయింది. కానీ పెళ్లి చేసుకుని వచ్చి బేలగా తన చేతులు పట్టుకుని, మీ అందరి మనసు కష్టపెట్టాను, అటు మా ఇంట్లో కూడా బాధపడి ఉంటారు, నన్ను క్షమించండి అంటూ ఉంటే మనసు కరిగిపోయింది. తల్లిని పోగొట్టుకుని తన ఒళ్ళో పడి ఏడ్చిన ఆ 15 ఏళ్ల అమ్మాయి గుర్తొచ్చింది. కొడుక్కి అంతేగా అనిపించింది. అకారణంగా కొందరి జీవితాల్లో అపశృతులు దొరుకుతూ ఉంటాయి. వాటిని సరిచేయగలిగే అవకాశం ఉన్నవాళ్ళు ఆ పని చేయకపోతే ఎలా అని కొడుకును కూడా క్షమించేసింది. ఆ నెల జీతం తీసుకువెళ్ళి మామగారికి ఇచ్చింది నీలిమ. పెళ్లికి ముందు మా నాన్నకిచ్చేదాన్నండి అంది. ఆయనకు చాలా సంతోషం కలిగింది. నీలిమ జీతం తనకిచ్చినందుకు కాదు, తన పెద్దరికానికి విలువిచ్చినందుకు. నువ్వెంత, నీ లెక్కెంత, నీ కొడుకు నా పక్షాన ఉన్నాడు అన్నట్టుంటే ఎంతటి వాళ్ళకైనా బాధగా ఉంటుంది. నాకెందుకమ్మా, నువ్వు సూర్య కలిసి దాచుకోండి అన్నాడు ప్రేమగా. తర్వాత భార్యకు చెప్పాడు గర్వంగా. సూర్య ఫ్రెండు అంటూ ఉంటే వైదేహి ఆపి, ఫ్రెండ్ ఎవరండి అని అడిగింది. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాదు అని నవ్వి విషయం చెప్పాడు. మంచి పిల్లే సంతృప్తిగా అంది వైదేహి. వాళ్ళిద్దరూ ఇప్పుడు ప్రగాఢమైన ప్రేమికులు. ఫ్రెండ్షిప్ తర్వాత ప్రకరణంలోకి అడుగుపెట్టారు. తాడు బొంగరంలా ఒకళ్ళనొకడు చుట్టుకొని తిరుగుతున్నారు అంది. బావా పిలిచింది కావ్య. చెప్పు కావ్య, నువ్వు నీలిమని ప్రేమించావా? ఈ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పు అడిగింది. సూర్య నవ్వాడు. అలా ప్రేమించి ఉంటే తనొక్కదాని గురించి ఆలోచించేవాణ్ణి, తన సమస్యల గురించి ఆలోచించేవాడిని కాదు. అన్నింటికీ మించి నీతో పెళ్లి చూపులకు వచ్చేవాడిని కాను. మా ఇద్దరి మధ్య ఉంది స్నేహమే అన్నాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.